నెల్లూరు జిల్లా అల్లూరు మండలం అల్లూరులోని రాజారాం రెడ్డి ఎస్టీ కాలనీ నందు నివసిస్తున్న పొట్లూరు అనితకు చెందిన తాటి ఆకుల గృహం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదానికి గురైన విషయం పొట్లూరు సుబ్రహ్మణ్యం ద్వారా తెలుసుకున్న నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఎస్టీ సెల్ నాయకుడు దాసరి పోలయ్య వెనువెంటనే అగ్నిమాపక శాఖ వారికి, ఎంఆర్ఓకు, డీటీకి, ఐటీడీఏ, పీఓపీకి వివరాలు తెలియజేసి అగ్ని ప్రమాదానికి గురైన గృహాన్ని పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గురైన సభ్యులకు భరోసా కల్పించి ప్రభుత్వం ద్వారా సహాయం అందించేందుకు కృషి చేస్తారని అన్నారు. తదనంతరం అగ్నిమాపక శాఖ అధికారులు జరిగిన నష్టాన్ని రిపోర్ట్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలియజేశారు. కావున ఎంఆర్ఓ, ఐటీడీఏ అధికారులు వెంటనే స్పందించి నిరుపేద గిరిజనులకు సహాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నా పేరు దాసరి పోలయ్య. నేను జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్లో పనిచేస్తున్నాను మరియు నెల్లూరు జిల్లా జనసేన ఎస్టీ నాయకుడిలో పనిచేస్తున్నాను. నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. రాత్రి నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పొట్లూరు అనిత వాళ్ళ తండ్రి పేరు పొట్లూరు సుబ్రహ్మణ్యం. ఈ అమ్మాయి ఆర్ఆర్ కాలనీలో ఒక తాటాకుల గుడిసెలో నివసిస్తుంది. రాత్రి 8:30 టైంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు కాలిపోవడం జరిగింది. ఈ విషయం నాకు పొట్లూరు సుబ్రహ్మణ్యం ద్వారా నాకు తెలియజేయడం జరిగింది. నేను 9:15 నైట్ 9:30 కల్లా ఎంఆర్ఓ గారికి, డీటీ గారికి మరియు ఫైర్ స్టేషన్ కావలి గారికి నేను తెలియజేశాను. వారు కూడా వచ్చి ఇప్పుడు చూసి మేము ఎట్టకాలింది ఏందని చెప్పినప్పుడు, సార్ అది కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరిగింది, ఆ అమ్మాయి ఒకటే ఇక్కడ తాటేకుల గుడిసెలో ఉంటుంది కాబట్టి ఆ సమయంలో అందరూ ఉన్నారు కాబట్టి హైదరాబాద్కి వచ్చి నీళ్లు పోసి ఆరిపేశారు. అంత నష్టం తరలేదు. కాకపోతే అంటే ఈ సామాగ్రి కొంతవరకు కాలిపోయింది, కొన్ని గుడ్డ కాలిపోయినాయి, ఏదో బీరో ఉందంటే అది కూడా తీసేసింది. నిరుపేద గిరిజన మహిళ కాబట్టి ప్రభుత్వం వారు ఆమెకి కొద్దిగా ఆర్థిక సహాయం చేస్తారని, మరియు మా ఐటీడీఏ యానాద సంస్థ నెల్లూరులో ఉంటుంది, పిఓ గారు కూడా తెలియజేస్తారని ఈ మూలంగా నేను వచ్చి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు తాటేకులు ఇల్లంతా దేవుడి దగ్గర రాత్రి గాలి లేదు కాబట్టి ఆ సమయంలో అందరు ఉన్నారు కాబట్టి నీళ్లు పోసి ఆరిపేశారు. దీనికి ప్రభుత్వం వారు ఆదుకుంటారని కోరుతున్నాను.